బులెటిన్లో పొలిటికల్ అప్డేట్ చూస్తున్నాము. తెలంగాణ అసెంబ్లీలో పాలకపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితికి అనుభవజ్ఞులైన నేతల కొరత కొట్టొచ్చినట్లు కనపడుతోంది. విపక్షాలు పదే పదే ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో ఒకరిద్దరు నేతలు మినహా మిగతా వారు పగడ్బందీగా మాట్లాడలేకపోతున్నారు. మంత్రుల్లో హరీష్ రావు, ఈటెల రాజేందర్ మినహా మిగతా మంత్రులు విపక్షాల రాజకీయ వ్యూహాలను ఛేదించలేకపోతున్నారు. అయితే అదే టీఆర్ఎస్ ను మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీ బాగా కాపాడుకొస్తోంది. టీఆర్ఎస్ పై విపక్షాలు విరుచుకుపడినప్పుడు మజ్లీస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ పాలకపక్షానికి మద్దతుగా మాట్లాడమే కాకుండా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ఏకిపారేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధంగా విపక్షాలు వ్యవహరించడాన్ని అక్బరుద్దీన్ సమర్థవంతంగా ఎండగట్టారు. అక్బరుద్దీన్లా టీఆర్ఎస్ లో ఒక్క మంత్రి కూడా బలమైన పాయింట్తో విపక్షాల వ్యూహాలను తిప్పికొట్టలేకపోయారు. మరో 12 రోజుల పాటు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకించి బడ్జెట్పై జరిగే చర్చలో ఈ బలహీనత పాలకపక్షానికి ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహ, అసెంబ్లీలో పాలక టీఆర్ఎస్ పక్షంలో అనుభవజ్ఞులేమీ స్పష్టంగా కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీల దాడులను తిప్పికొట్టలేకపోతున్నారని అంటున్నారు. మరి సమావేశాలకు ముందు టీఆర్ఎస్ వ్యూహాలతో సిద్ధంగా లేదంటారా? మొత్తం మీద అధికార పక్షానికి సంబంధించి మాత్రం అనుభవం లేని మాట మాత్రం వాస్తవమే. చాలా మంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలుగా అయ్యారు. అదేవిధంగా మంత్రులైన వాళ్ళు కూడా చాలా మంది కొత్త వాళ్ళు మొదటిసారిగా మంత్రులైన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సీనియర్ మంత్రులుగా ప్రస్తుతం గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఒకరిద్దరు, ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు. అయితే వారిలో కూడా గట్టిగా విపక్షాలను ఎదుర్కొనే నేతగా, అదేవిధంగా అసెంబ్లీలో మొత్తానికి కాపాడే విధంగా వ్యవహరిస్తున్న నేతల్లో హరీష్ రావు, ఈటెల రాజేందర్ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ కూడా మండలిలో ప్రస్తుతం వివిధ పక్షాలు లేవనెత్తున్న అంశాలకు కొంత సమాధానం ఇస్తున్నప్పటికీ ఈ మిగతా మంత్రులు మాత్రం కేవలం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎంఐఎం లాంటి పార్టీ, మనకి ఇప్పటికే ఎంఐఎం, టీఆర్ఎస్ దాదాపుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో మొదటిసారిగా ఒక రాజకీయ పార్టీని కలిసిందంటే అది ఎంఐఎం నే కలిసింది. స్వయంగా టీఆర్ఎస్ మంత్రులు ఎంఐఎం అధినేతతో మాట్లాడారు. ఖచ్చితంగా తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి మనం కట్టుబడిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎంఐఎం ని మంచి చేసుకోవడానికి మొదటి నుంచి టీఆర్ఎస్ ప్రయత్నిస్తూ వచ్చింది. ఇప్పుడు అదంతా టీఆర్ఎస్ కి కొంత ఉపయోగపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. నేను అసెంబ్లీలో జరిగినప్పుడు కూడా అధికార పక్షాన్ని విపక్షాలు ఇరుకున పెడుతున్న సమయంలో ఎంఎస్సీ నేత ఓవైసీ జోక్యం చేసుకొని మొత్తానికి ఒక రకంగా అధికార పక్షాన్ని కాపాడే విధంగా వ్యవహరించారు. బీఎస్సీలో చర్చించిన అంశాలను కాకుండా ఇతర అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం లేదు. రైతుల ఆత్మహత్య అంశం అనేది బీఎస్సీలో మనం ఇలాంటి చర్చ జరగలేదు, దీన్ని మళ్ళీ ప్రస్తావించడం సరైనది కాదన్న అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి దాదాపు అధికార పక్షం లేవనెత్తిన అంశాన్ని కూడా ప్రభుత్వం తరఫున ఆయన లేవచ్చు. దాదాపుగా ఓవైసీ వల్లనే నిన్న టీఆర్ఎస్ కొంత కాపాడబడిందన్న ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం రానున్న రోజుల్లో కూడా ఎంఐఎం బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. రైట్ నరసింహ, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.